శివునికి దశావతారాలు ఉన్నాయని చాలామందికి తెలీదు. విష్ణువు ఒక్కడే అవతారాలు దాల్చాడని చాలామంది భావిస్తారు. కానీ అది అపోహ మాత్రమే. శివుడు కూడా దశావతారుడే. ప్రథమావతారం మహాకాలుడు, ఈయన అర్ధాంగి మహాకాళి. వీరిరువురు భక్తులకు ముక్తిని ప్రసాదిస్తారు. ఇక రెండవ అవతారం తారకావతారం. ఈయన అర్ధాంగి తారకాదేవి. వీరు ముక్తితో పాటు సకల శుభాల్ని కలుగజేస్తారు. ఇక తృతీయ అవతారం బాలభువనేశ్వరాలయ బాలభువనేశ్వర అవతారం. ఈయన అర్ధాంగి బాలభువనేశ్వరి. సత్పురుషులకు సుఖాల్ని కలుగజేస్తుంది. ఇక నాలుగో అవతారం చతుర్థావతారం షోడశ విద్యేశ్వరుడు. ఈయన అర్ధాంగి షోడశ విద్యేశ్వరి. వీరు భక్తులకు సర్వ సుఖాలను ప్రసాదిస్తారు. ఇక ఐదవ అవతారం భైరవ అవతారం. ఈయన అర్ధాంగి భైరవి. ఈ భైరవుడు ఉపాసనా పరులు అనుకున్నవన్నీ నెరవేరుస్తాడు. ఆరవ అవతారం చిన్నమస్త. ఈయన అర్ధాంగి చిన్నమస్తకి. వీరిద్దరూ భక్తులు అడిగిన వెంటనే వారి కోరికలు నెరవేరుస్తారు. సప్తమ అవతారం ధూమవంతుడు. ఈయన అర్ధాంగి ధూమావతి. వీరిద్దరూ భక్తాభీష్టప్రదులు. అష్టమావతారం బగళాముఖుడు. ఈయన అర్ధాంగి బగళాముఖి. ఈమెనే మహానంద అని కూడా అంటారు. వీరిరువురు భక్తుల వాంఛలను సిద్ధించేలా చేస్తారు. తొమ్మిదవ అవతారం నవమావతారం మాతంగుడు. ఈయన అర్ధాంగి మాతంగి. వీరు భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ ఉంటారు. దశమ అవతారం కమలుడు. ఈయన అర్ధాంగి కమల. వీరిద్దరూ భక్త పాలకులు. భక్తుల అభీష్టాలను వెంటనే సిద్ధింపజేస్తారు. ఈ విధంగా శివుడి దశావతారాలను పురాణాలు పేర్కొన్నాయి.